విత్తనం ఎవరు వేశారన్నది కాదన్నయ్యా, ఎవరు పూర్తి చేశారన్నది ముఖ్యం అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. ఈ డైలాగ్ ఎందుకు చెప్పానంటే, చంద్రబాబు నాయుడికి అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభోత్సవాలు ఎన్నైనా చేస్తాడు, కానీ పని పూర్తి చేయడు. ప్రారంభోత్సవాలు చేయటం, కంపెనీ ప్రతినిధులతో ఒప్పందాలు చేసుకోవటం, ఆ ప్రతినిధుల ద్వారా లోపాయకారి ఒప్పందాల ద్వారా రావాల్సినవి ముట్టవలసినవి అన్నీ ముట్టించుకోవటం, రెండు చేతులు పైకెత్తేయటం చంద్రబాబు నాయుడుకు అలవాటు. ఆ తర్వాత వచ్చే గవర్నమెంటు చంద్రబాబు చేసిన పాపాలను, చంద్రబాబు చేసిన ప్రారంభోత్సవాలను కష్టపడి ఎలాగోలా పూర్తి చేస్తారు. ఆ పూర్తి చేసేటప్పటికి 5 ఏళ్ళు పూర్తి అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ఇది నేనే శంకుస్థాపన చేశాను, నేనే విత్తనం వేశాను అని ప్రచారాలు చేసుకుంటాడు. ఇది చంద్రబాబు నాయుడికి అలవాటైపోయింది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో విత్తనం ఎవరు వేశారన్నది కాదన్నయ్యా, ఎవరు పూర్తి చేశారన్నది ముఖ్యం అంటూ సోషల్ మీడియాలో వీడియో ఎందుకు వైరల్ అవుతా ఉంది, ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మనం దీనిపై క్లుప్తంగా విశ్లేషించుకుందాం. భోగాపురం ఎయిర్పోర్ట్ గుర్తు కూడా పెట్టుకోవాలి. ఈ భోగాపురం విత్తనం వేసింది ఒకే ఒక్క నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు గారని. జగన్మోహన్ రెడ్డి గారు వారి అమృత హస్తాలతో ఈ రోజుని నాకు ఫౌండేషన్ వేయడం ఉంది. అది రెండో సంతోషమే నిజంగాను. ఇది విత్తనం వేయటం ఇంపార్టెంట్. అసలు విత్తనం ఆడేశాడు చంద్రబాబు నాయుడు గారు, దిబ్బలపాలెంలో వేశాడు. దిబ్బలపాలెంలో ఎయిర్పోర్ట్ లేదు ఈ రోజు. భోగాపురం ఎయిర్పోర్ట్ కి దిబ్బలపాలెంకి సంబంధం లేదు. ఈ భోగాపురం విత్తనం వేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా? సో ఇప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, ఎవరు పనులు వేగవంతం చేసి అన్ని అనుమతులు తీసుకొచ్చి పూర్తి చేశారనేది ముఖ్యం. చూశారుగా, భోగాపురం ఎయిర్పోర్టు ఎవరు విత్తనం వేశారన్నది కాదు, ఎవరు పని పూర్తి చేశారన్నది ముఖ్యం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన తర్వాత మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. చంద్రబాబు నాయుడు విత్తనం వేసింది భోగాపురంలో కాదు. భోగాపురంలో ఆయన ఎయిర్పోర్టు కోసం విత్తనం వేయలే. ఎక్కడో విత్తనం వేస్తే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి జిఎంఆర్ సంస్థతో ఒప్పందం చేసుకుని, ఆ జిఎంఆర్ సంస్థ ద్వారా 2023లో పనులు ప్రారంభించి 2026 ఆగస్టుకి పూర్తి చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి ఆ రోజే ఎప్పుడు ఓపెన్ అవుతుందో అన్న విషయం కూడా చెప్పడం జరిగింది. మరి భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి ఫిబ్రవరి 2019లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తే 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి 2200 ఎకరాలు సరిపోతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసే రోజు దాదాపు కూడా 15,000 ఎకరాలు కావాలన్నాడు. 15,000 ఎకరాలు కావాలంటే ఆ రోజు రైతులు తిరగబడ్డారు. ప్రతిపక్షాలు ఒప్పుకోలా. ఎయిర్పోర్టు నిర్మాణానికి అంత భూమి ఎందుకు అని ఆ రోజు తిరగబడే లోపల మళ్ళీ 5,000 ఎకరాలు సరిపోతాయి అని అనౌన్స్ చేశాడు. 2020 తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి 2200 ఎకరాలు సరిపోతుంది. మరో 500 ఎకరాలు ఎయిర్ హోస్ట్ నిర్మాణం చేస్తే మొత్తం 2700 ఎకరాల్లో బ్రహ్మాండంగా ఈ ఎయిర్పోర్ట్ ఉంటుంది అని ఓ జిఎంఆర్ సంస్థతో ఒప్పందం చేసుకుని ఆ భూములు ఇచ్చిన రైతులకు అందరికీ కూడా పునరావాసం కల్పించి 960 కోట్లు దాదాపు ఖర్చు పెట్టడం జరిగింది భూములు ఇచ్చిన రైతుల కోసం. అలాంటిది జిఎంఆర్ సంస్థతో 2020లోనే ఒప్పందాలు చేసుకుని 2023లో పనులు ప్రారంభించి 2026లో ఈ భోగాపురం నిర్మాణం పూర్తవుతుందని ప్రారంభోత్సవం రోజే చెప్పడం జరిగింది. మీరు వీడియో కూడా చూశారు. మరి విత్తనం ఎవరు వేశారు అన్నది కాదు, ఎవరు పూర్తి చేశారన్నదే ముఖ్యం. చంద్రబాబు నాయుడు ఎన్నైనా విత్తనాలు వేస్తూ ఉంటాడు. ఆ వేసిన విత్తనాలు చెట్టు అయ్యిందా లేదా, దాన్ని కాపాడింది ఎవరు, మొలకొచ్చినప్పటి నుండి పండు కాసేంత వరకు కూడా ఆ చెట్టును ఎవరు కాపాడారు, ఎవరు పెంచారు, ఎవరు పెంచి పోషించి ఈరోజు ఎవరి ద్వారా ఆ చెట్టు పెద్దదై ఫలాలు ఇస్తూ ఉంది అన్నదే ముఖ్యం.
విత్తనం నాటేసి వెళ్ళిపోతే ఆ చెట్టు ఊరికే పెద్దదైపోదు. దాన్ని పోయే కాకులు, మేకలు, ఆవులు అన్నీ కూడా దాన్ని మేచేస్తాయి. కాబట్టి విత్తనం వేయటం ముఖ్యం కాదు, పని పూర్తి చేయటం ముఖ్యం. పనులు ప్రారంభించడం ముఖ్యం కాదు, పనులు పూర్తి చేయటం ముఖ్యం. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి.